అన్నమయ్య మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ కడప వారికి, గౌరవ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో పాల్గొనడం. మొదటి విద్యుత్ శాఖ, తర్వాత మహిళా మరియు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యజమాని సంస్థ, ఏపీకేయూ వారికి, గౌరవ జడ్పీ సభ్యులకు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు, గౌరవ జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి జరుగుతుంది. ఒక రైతు ట్రాన్స్ఫారం కాలిపోతే అది రీప్లేస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మేము మినిమం 24 గంటల నుంచి 48 గంటల లోపల మారుస్తాం. ఒకసారి చెక్ చేయండి, పులిందులో చెక్ చేయండి, ఎక్కడ వద్దు. జనరల్గా ఇచ్చేస్తున్నాం సార్. 48 గంటల లోపల రైతులు ట్రాన్స్ఫరాలు కడితే ఏమో ట్రాన్స్ఫరాలు వచ్చినాయి, ఫోన్ రాలే అంటారు, ఫోన్ వస్తే కండక్టర్ రాలేదంటారు. ఇప్పుడు అంతా పూర్తిగా వచ్చినాయి. ఇది కంప్లైంట్ కాదు, రెక్టిఫై చేయండి. రైతులు ఇబ్బంది పెట్టే కార్యక్రమం దయచేసి చేయకండి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు. తప్పకుండా సార్, మీ దగ్గర ఎన్ని ట్రాన్స్ఫరాలు లేక కట్టిన రైతుల లిస్ట్ ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉంది సార్ మా దగ్గర. ఎప్పుడు లేదు ఈ పరిస్థితి? లేదు సార్, ఏప్రిల్ 1 నుంచి కడప జిల్లాలో 593 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం సార్. 132 కిలోమీటర్ కండక్టర్ ఇస్తాం సార్. అది దశల వారీగా వస్తుంది. వచ్చినప్పుడు సీనియర్ ప్రకారం మనం ఇస్తున్నాం సార్. ఇప్పుడు దాదాపుగా 20-25 రోజులు, నెల నుంచి ఎప్పుడు అడిగినా 18 వస్తాయి ఫోన్లు, లేదంటే కండక్టర్ వస్తుంది. ఇదే ప్రాబ్లమే ఉంది. లేదు సార్, అన్ని కరెక్ట్గానే ఇస్తున్నాం సార్. మన ఈ గారు ఎక్కడ ఇస్తున్నాం సార్. మరి ఎందుకు కొత్త అగ్రికల్చర్ సర్వీసులు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు లేట్ అవుతుంది? లేదు సార్, మనకు దశల వారీగా మొత్తం 9 జిల్లాలకు వస్తున్నాయి. వచ్చిన వాటిని ఇస్తూ వస్తున్నారు సార్. ప్రియారిటీ వారీగా ఇస్తున్నాం సార్. అది ఇప్పుడు 593 ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చాం సార్. 14 నుంచి 132 ఓన్లీ వ్యవసాయానికి మాత్రమే 132 కిలోమీటర్ కండక్టర్ ఇచ్చాం సార్. తక్కువ అనేది కాదు, మాకు అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేటట్టు, కండక్టర్ ఇచ్చేటట్టు అగ్రికల్చర్ సర్వీసెస్కు మన సఫిషియెంట్గా మన డివిజన్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తాం సార్, ప్రియారిటీ మీద ఇస్తాం సార్. సార్ ఎస్సీ గారు. సార్ సభకు నమస్కారం సార్. ఎస్సీ గారు, వేంపల్లెలో ఒక సబ్ డివిజన్ ఉంది సార్. తమ దృష్టిలో మాట్లాడుతూ మీరు 4-5 రోజుల్లో ఏఈని పంపించేసాం. ఉండే ఏఈ తరంగాడడం లేదు, సరిగ్గా డ్యూటీకి రావడం మీరే చెప్పినారు. సరెండర్ చేశారు. నదిలో సరెండర్ చేసి ఆల్టర్నేట్ చేస్తాను ఈ మీటింగ్ లోనే చెప్పి అట్లా ఉంది. ఖాళీ కూడా ఒక ఏఈ కూడా లేరు. ఒక్క నిమిషం అన్న, కొత్త ఏళ్ళు పిలుస్తున్నారు. 20 తారీఖు లాస్ట్ డేట్, ఆగస్టు 20 నుంచి 29 వరకు పరీక్ష జరుగుతాయి. సెప్టెంబర్ నెలాఖరికి రోజున 600 మంది మన రాష్ట్రానికి వస్తున్నారన్న. కొంచెం మా కోసం ఇక 2 నెలలు ఉపయోగపట్టన్నా. అందరూ అన్ని సబ్ ఇంజనీర్లు సార్, సబ్ ఇంజనీర్ కూడా రిక్రూట్మెంట్ జరగాలన్నా. సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ జరుగుతుందన్న. అలాగే జూనియర్ లైన్మెన్ కూడా నా జిల్లాలోనే దాదాపు 500 మంది ఖాళీలు ఉన్నాయి. అవి కూడా రిక్రూట్మెంట్ అయితేనే అవి కూడా వస్తాయి సార్. మా వేంపల్లిలో కనీసం మా కరెంట్ కనెక్షన్ కావాలంటే ఆన్లైన్ చేసే వ్యక్తి లేరు సార్. ఆవిడ కాదు సార్. శిక్షా ఆఫీసులోనో సబ్ డివిజన్లోనో ఎక్కడో చోట ఉన్నారు. నా మైకిల్ అని అబ్బాయి ఉన్నారు. ఎవరు లేరు సార్? ఎవరున్నారా? ఉన్నారు. అదో మీ ఈ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఎవరున్నారు సార్? ఈ గారు మైకిల్ అని ఉన్నాడు, కొత్తగా ఇచ్చినారు. ఎన్నాళ్ళైంది వచ్చి? 1 మంత్ అవుతుంది. ఎవరు సార్? ఆ పిల్లడు కాంట్రాక్ట్ వర్కర్ బుక్ చేస్తాడు సార్ అప్లికేషన్లు అన్నీ కూడా వేంపల్లో. ఆ పిల్లడు ఏడా సబ్మిట్ ఏడా కంపలేదే. నీళ్ళు అయిపోతుంది సార్. ఇంతకుముందు 4 గంటల నుంచి మనం 2 గంటల వరకు కరెంట్ పెడుతున్నాం. అవునా? ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వచ్చాదో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు రైతులు. మననే 2 సార్లు ధర్నాలు కూకుంటే ఎందుకు ఎస్సీ గారి దగ్గరికి ఒకసారి మాట్లాడితే పోతుంది కదా అని కూడా రైతులమంతా ఉల్లి చల్లుకుంటారు సార్. ఎన్నో నీళ్లు ఉన్నాయి. నిజంగా ఉడక మీకు లైన్ మెన్ ఉడక లేరు. మా మండలానికి లైన్ మెన్ ఉడక లేకుండా ఉన్నాడు. మరి ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఒక 2-3 నెలల కిందట లైన్ మెన్ ఉడక ముద్దునూరుకి అడుగు మార్చేసినారు కొండాపురము. అంటే ఆ మండలం అనే అంత పనికిమాలగా మండలం ఉందా? ఎందుకు జరుగుతుంది? ఏకన్నా 28 కిలోమీటర్లు ఒకటే లైన్ పోతుందంటే అడవిచెల్లపల్లె కొమ్మద్ది ఏరియా కుడక ఈ లైన్ కూడా సంగాలపల్లి లైన్ కూడా తిప్పినారు సార్. ఎప్పుడు గాలి లేచే సార్ కరెంటు పోతుంది. గాలి లేచిందంటే కరెంటు పోతాం రాదు. ఎప్పుడు జీరోలు ఉంటుంది. దాని పరిస్థితి ఏంది? ఎప్పుడు దాన్ని బాగు పెడతారు, ఎప్పుడు చేస్తారు చెప్పాలి సార్. మేము అడుగుతాం దాని గురించి. అదన్నా ప్రస్తుతం మా సంస్థకున్న కొంచెం ఈ సమస్య ఏంటంటే దాదాపు 500 మంది క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయన్న. అలాగే మీరు మండలానికి ఇంతకుముందు దివంగత ప్రీతం నాయకుడు ఒక సచివాలయానికి ఒక ఏఈ ఉన్నాడు సార్, ఒక లైన్ మెన్ ఉన్నాడు. దాన్ని ఉపయోగించుకోండి. ఏదో ఎప్పుడో వస్తారో ఇప్పుడు నీళ్ళు దప్పికేదానికి బావి దిగుదాం అనుకుంటారా మీరు? ఏమన్నా
ఈ కాలం ఈ నెలలో మనకు ప్రమోషన్లు రావడము, రిటైర్మెంట్ కావడం వల్ల కొద్దిగా తక్కువైనా మీరందరూ చూసినారు, మొన్న పేపర్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఫిలప్ చేయబోతున్నామని. ఆ సందర్భంగానే ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిందినా ఉదాహరణ తర్వాత ఒకటి పిలుస్తారు. ఇబ్బంది లేదన్నా, మీరు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా నా నంబర్ ఫోన్ చేయన్నా, ఇబ్బంది పెట్టకుండా మేము చూస్తామన్నా. మీకు ఫోన్ చేసే ముందు సార్ ఏఈ గారు ఉన్నారు, డిఈ గారు ఉన్నారు, మీరు అన్న ఎస్సీ గారు కడపలో ఉంటారు, చూడాల్సిన బాధ్యత వాళ్ళకుంటుంది. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మరి గాలి లేచే కరెంటు పోతే ఎప్పుడు 3 దఫాలు కరెంటు వదులుతారా సార్? ఇంతకుముందు అదే ఉండేదా? ఈ 2 సంవత్సరాలకు ముందు అట్టే ఉండేదా? ఈ 2 సంవత్సరాల్లో ఈ నడవలు వచ్చిందా సార్ ఇది? అదేం లేదన్నా, మనకు కొంచెం ఈ సోలార్ జనరేషన్ ఉదయం 6 నుంచి 8 వరకు రావడం లేదు కాబట్టి ఆ బ్రేక్ ఇస్తున్నాం, నా గ్యాప్ ఇచ్చేసి. లేదు సార్, అది మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు 4 గంటలు కరెంటు వదలండి, ఖచ్చితంగా 2 కాపీ చేసుకోండి సార్. పూర్వం నుంచి అదే ఉంది కదా, అదే లైన్ వదలండి. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగిన ఇది మెయిల్కి ఇస్తామన్నా, రేపటి నుంచి ఇస్తాను నేను. వాళ్ళ అనుమతి కాదు సార్, మీ అనుమతి కాదు మాకు అక్కడ. వాళ్ళ అనుమతితో మాకేం పని కదా సార్? సీఎంతో మాకేం పని ఉంటుంది చెప్పు. అవునా, మీరు అడిగారు నన్ను, సంతోషము. నేను పై అధికారి తీసుకొని రేపటి నుంచే ఇస్తానన్నా. నేను అదే రేపటి నుంచి ఖచ్చితంగా 4 గంటలు కరెంట్ వదులుతారు కదా. 4 గంటలకు వదులుతా. మీ సబ్స్టేషన్ పేరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మా మండలానికి సార్, అన్ని మండలాల్లో సార్, ఒక జిల్లాలోని ఈ విధంగా అన్ని దాంట్లో చేసినారు. ఏం మా ఒక్కరి కాదు నేను చెప్పేది. జిల్లాలో మరి రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద ఆయన కురువృద్ధుడు వరదల వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చెప్పాలండి వాళ్ళని కూడా. అంటే ఒక చిన్న మాట అన్న, ఉదయం సోలార్ జనరేషన్ 7:30 తర్వాత వస్తుందని ఆ ఉద్దేశంతో అలా పెట్టుకున్నామన్నా. అందుకని నేనేంటంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడంతా ఇస్తాను, మీరు చెప్తే ఆ పల్లెలకంతా ఇస్తాను సార్. మాకు ఉండేది 3 సబ్స్టేషన్లు ఉన్నాయి. ఒకటి సంగాలపల్లి ఒకటి ఉంది, ఒకటి పాశంపల్లి ఒకటి ఉంది, ఒకటి గోన్మాకపల్లి కాడ ఉంది సార్. సంగాలపల్లె, గోనమాకులపల్లె, పాశంపల్లి సబ్స్టేషన్ 3 ఉన్నాయి సార్. ఓకేనా? ఒక లైన్ మ్యాన్ ఉండాలి, లైన్ మ్యాన్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. లైన్ చూసేవాడే దిక్కే లేదు. ఎప్పుడు వస్తారో, గాలికి ఎప్పుడు పోతాయో, అది ఎప్పుడో ఇంచుమించు 40-50 ఏళ్ళ కింద వేసిన వైర్ సార్. అది ఒక పాడి దానికి ఏదైనా వైరన్నా మార్చని పుణ్యం కట్టుకోండి, ఊరికెందుకు. తప్పకుండా ఈ మంచి సలహా ఇచ్చారు మాకు. మేము ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో అక్కడంతా మేము లైన్లు మారుస్తున్నామన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పల్లెలు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పి రేపటి నుంచే తెల్లారుజాము 4 నుంచి కంటిన్యూ వదలండి సార్. 4 గంటల తక్కువ వదలండి. మాకు 9 గంటల కరెంట్ రావాలని 8 గంటలే వదలండి సార్. ఏం లేదన్నా, 9 గంటలకు నిరంతర విద్యుత్ సరఫరా మన ప్రభుత్వ ఉద్దేశం రైతులకన్నా ఆ విధంగానే ఇస్తామన్నా. ఖచ్చితంగా రేపు నుంచే వదులుతారు కదా సార్? రేపు నుంచి వదులుతున్నాను, ఈ పక్కనే హామీ ఇస్తున్నాను. ఒక మాట వాళ్ళకి చెప్పి ఇచ్చేస్తాను. సరే సార్, ఖచ్చితంగా 8 గంటలకు ఫోన్ చేస్తాను సార్. 4 గంటలకు ఇస్తాను. పోయిందన్నది మరి ఎవరికి చెప్పాలి? మేము నాకే చెప్పన్నా. నేను ఇప్పుడు పుల్లంపేటలో తిప్పాయిపల్లి అనేటటువంటి గ్రామంలో ఒక రైతు వచ్చి లైన్లన్నీ కూడా తగులుతున్నాయి, లైన్లు పైకి లాగమని 10 సార్లు అడుగుంటాడు అయ్యే గారిని. ఇంతవరకు స్పందించడంలా. నేను కూడా ఫోన్ చేసి చెప్పా, ఏమన్నా లైన్లు ఎవరికైనా తగులుకొని చనిపోతే ఎవరు కారణమవుతారు? చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఏఏ గారు. కొద్దిగా చెప్పండి, ఇమీడియట్ గా పని చేయమని చెప్పండి. రైతు పేరు ఏమైనా ఉంటే చెప్పాను, ఇన్ఫార్మ్ చేస్తాను. నాగరాజు అనేటటువంటి రైతు అతని దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాడు. నేను చెప్పిన 10 సార్లు తిప్పించుకుంటున్నాడు అతను. డబ్బులు ఇస్తే గానీ పని చేయడంట. నాగరాజు తిప్పాయపల్లె. కాబట్టి కొద్దిగా చూడండి, నా ఫోన్ యాక్టివేట్ చేయండి. మీ నంబర్ ఇవ్వండి. సిఇఓ గారు, జిల్లా పరిషత్ సమావేశం, ఎస్టువేల్ డిస్టిక్ సమావేశమా, కడప పార్లమెంటు సమావేశమా? తిరుపతి జిల్లా అధికారులు ఎవరు రారు, అన్నమయ్య జిల్లా అధికారులు రావులు. ఎస్టువేల్ ఆఫీసర్లు ఎంతమంది ఇచ్చినారు, ఎంతమందిని పిలిపించినారు మీరు? ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లాకు పోయింది. రాయచోటికి సంబంధించిన సమస్యలు ఎవరికి చెప్పాలా, ఎవరినాలా? రైల్వే కూడా తిరుపతి జిల్లాకు పోయింది, ఎవరు చెప్పాలా, ఎవరినాలా? ఎవరు? నమస్తే సార్, ఒక్క నిమిషం సార్. అన్నమయ్య నిమిషం వినండి అయ్యా. ఎస్సీ కింది కాదు అడిగేది, విద్యుత్ శాఖ కాదు, 50 శాఖలు ఉన్నాయి. ఇను ప్రశాంతంగా. రెవెన్యూ సమస్యలు ఉంటాయి. తిరుపతి నుంచి ఒక డిఆర్ఓనో లేకుంటే అన్నమయ్య నుంచి ఒక డిఆర్ఓనో పిలిపించుకోలేదు. ఒకవేళ జేసీలు కలెక్టర్ లేకుంటే ఇబ్బంది లేదు. లాస్ట్ టైం కానీ ఇప్పుడు రైల్వే కూడా ఎవరు కూడా చెప్పుకుంటారా, లేకుంటే రాయచోటలు కూడా చెప్పాలనా? ఎవరు సమస్యలు వినేది? బాధ్యత తీసుకోవాలి మీరు సీఈఓగా. ఊరి మాకు ఊరికి పేపర్ పంపించేది కాదు. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి అందరూ రావాలి. రాంగోపాల్ రెడ్డి అని చెప్పేది 100% కరెక్ట్. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలు ఎవరు జవాబు చెప్తారు? జడ్పీ చైర్మన్ గారు మీరు కూడా చూడండి. వాళ్ళు ఎవరు రావడం తిరుపతి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇన్వైట్ చేశాం సార్. ఒకటి వచ్చినారా లేదా, మీ వాళ్ళని ఎవరన్నా వచ్చేసి ఏ అధికారి వస్తారని చెప్పి ఒక లైన్ ఆఫీసర్ని ఎవరన్నా రమ్మని చెప్పి కనీసం పరిష్కరించకుండా రాసుకోవాలన్నా పోవాలి కదా. ఓకే సార్, ఓకే సార్. మీరు ఎవరు చెప్తారు? సమస్యను బద్వేలు అడుగుతారు, బద్వేలు టీ గారు అంటారు కదా. ఎస్సీ గారు అంటే మీరే జవాబు చెప్పుకుంటారంటే వాళ్ళు దేనికి వచ్చినట్టు?
ఇప్పుడు ఒక 6 బడ్జెట్ months నుంచి సమస్యను వాళ్ళు బడ్జెట్లో రైతులు ఎందుకంటే క్లియర్ తిరగాలి? మీరు అప్లికేషన్ తీసుకోవడానికి కూడా అంత టైం ఎందుకు? అది కూడా దానికి కూడా పొలిటికల్ ప్రెషర్ అంటే ఎట్లా? అదేముంటుందమ్మా, మీరు చెప్పారు. మీరు ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ తీసుకుని వాళ్ళకి ఎస్టిమేట్ ఇచ్చేదానికి కూడా అంత టైం తీసుకుంటే అదేమ్మా, గౌరవ సభ్యులు ఎస్టిమేట్ కూడా ఉంది సార్. గౌరవ సభ్యులు ఇప్పుడు చెప్తున్నారు, నాకు తెలియదమ్మా, నేను ఏ గారితో మాట్లాడతానమ్మా. మీరు ఏ గారితో మాట్లాడకుండా సబ్ డివిజన్ డి గారు ఉంటారు కదా, డీకి తెలియకుంటుందా? డీకి జవాబు తెలుసు. మీరు డి గారిని దాచిపెట్టి అంటే మీరే జవాబు చెప్తాను. సార్, నా పేరు వీరనారాయణ రెడ్డి, భీమఠం మండలం ఎంపీపీ సార్. భీమఠం మండలంలో ట్రాన్స్ఫార్మర్లో కొత్త ఎన్ని ఇవ్వాలి, అట్నే కాలిపోయినవి ఉంటాయి కదా సార్. కాలిపోయిన దాంట్లో మేము ఏఈ గారిని అడిగితే డీని ఏఈని అడిగినాం సార్. 15 HP అయితే ఎంటమటి తీసుకోమంటారు, 25 అయితే లేవంటారు. ఒక్కొక్కటి కాలిపోయి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు సార్. ఉల్లి మిగతా పైరు వేసుకున్నారు. 15 రోజులు, 20 రోజులకు మనం ఏర్పాటు చేయలేకుంటే ఆ పంట పనికొస్తుందా, పనికిరాదా? మనం ఎప్పుడు ఇవ్వగలం? ఎందుకు ఇంత డిలే అవుతుంది? కారణం సార్, 15 అయితే ఉన్నాయంటారు, 25 అయితే లేవంటారు. లేదన్నా, 25 కేలుగా రెడీగా ఉన్నాయన్న మా దగ్గర. సరే, ఒకసారి మా ఏఈ గారిని ఇప్పుడు అడగండి సార్. మరి మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే మరి ఏ అబద్ధం చెప్తాడేమో అడగండి. మా మైదుకూరు ఈ గారు ఉన్నారని మాట్లాడతారు. నమస్తే అన్న, మైదుకూరి మాట్లాడుతానన్నా. అన్న, నేను కనుక్కొని ఇప్పుడే నా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మళ్ళీ అడుగుతాను. ఖచ్చితంగా మీకు రేపు పొద్దునకల్లా అరేంజ్ చేస్తాను. ప్రాబ్లం అయితే లేదన్న వాస్తవంగా అన్న. సరే, లేదంటే సార్ మేమే స్వయానా నేను ఒక 6-7 సార్లు ఫోన్ చేసిన మల్లేపల్లిలో మా పంచాయతీలోనే. ఇప్పుడు ఏఈ గారిని అడగండి, ఇప్పుడు కాకుండా మళ్ళీ అడగండి. అడిగి నేను చెప్తాను. ఇది గ్యారెంటీ సార్, అబద్ధమేం కాదు, ఖచ్చితం ఇది. సరే అన్న, సరే అన్న. ఇట్లా ఇబ్బందికరం సార్. ఇప్పుడు ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా తప్పకుండా చర్య తీసుకుంటాను. ఎందుకంటే తెలుగు కింద నీళ్లు ఉండేదనా, మోటార్లను దాడుతుండే సార్. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే, తప్పకుండా చేస్తాను. చెవిటోని దగ్గర శంఖం ఊదినట్టే అయింది. మాకెందుకు ఇంత దూరం వచ్చి ఈ సమస్యలు మీకు చెప్పుకోవాలి? సమస్యలు తీరుస్తారనే కదా. 16 ట్రాన్స్ఫార్మర్లు థెఫ్ట్ జరిగితే ఇంతవరకు రీప్లేస్మెంట్ లేదు. రైతులు 6 గాల పంట వేసుకున్నారు, నీళ్లు లేక కొంతమంది వేసుకోలేదు. ఇప్పుడు వర్షాభావం కూడా ఉంది. మరి ఆ ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడు రీప్లేస్మెంట్ చేస్తారనేది అర్థం కావడం లేదు. ఒక 3 అయితే ఇచ్చారు, ఇంకా 13 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలి. ఈ థెఫ్ట్ జరిగిన అసలు కేసులు నమోదైనయా లేదా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఏమేమి డిపార్ట్మెంటు ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే, అందరూ ఎన్ని సమస్యలు మీకు ఇప్పుడు విన్నవిస్తున్నారో మరి ఎందుకు ఈ విధంగా మీ డిపార్ట్మెంట్ ఉందో అర్థం కావడం లేదు. ఈరోజంతా మీ సమస్యలే మాట్లాడుతూ ఉన్నాం అందరం. ఆ థెఫ్ట్ జరిగిన ట్రాన్స్ఫారాలు ఎప్పుడు మాకు రీప్లేస్మెంట్ ఇస్తారు? ఇప్పటికీ 2 సమావేశాల్లో మేము ఈ విషయం చెప్పాము. కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించారు. థెఫ్ట్ జరిగిన ట్రాన్స్ఫార్మర్లు 14 ట్రాన్స్ఫార్మర్లు సార్ ఇచ్చి 10 రోజులు అయింది సార్. ఎస్సీ గారు కూడా ఇచ్చారు, పెట్టాను సార్. నిన్న కూడా నేను డిపార్ట్మెంట్ లేదు సార్, ఏఈ గారు ఏడీ గారు కూడా చెప్పినాను. మార్నింగ్ కూడా కనుక్కున్నాం సార్. ఇంకా మనం పూర్వమిళ్లలో ఇవ్వాల్సింది 1 ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి సార్. మిగతా 13 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం సార్. నేను డ్రా కూడా చేసినాను సార్, పంపించాను సార్. క్రితం మాట్లాడాను సార్, రాలేదండి. లేదు సార్ ఇచ్చినాం సార్. ఒక రైతులు నేను కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తాను సార్. మాకు ఏఈతో ఫోన్ చెప్పింది. ఇప్పుడే మేము ఇక్కడే ఉన్నాం కదా, వచ్చినా నేను చెప్తాను సార్, మీకు చెప్తాను సార్. ఎందుకంటే ఏఈతో నాకు ఫోన్ చెప్పింది. పూర్వమాల డి గారితో ఫోన్ చేపిస్తాను సార్, మాట్లాడిస్తాను సార్. స్పాట్లో చెప్పింది. అంటే 4 సార్లు చేసింటే డి గారికి ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యమా? ఇప్పుడు 9 గంటలు 9 గంటలు రైతులకు కరెంటు మీరు ఇస్తున్నారు కదా, ఎందుకు దాన్ని డే టైంకు మళ్ళీ 3 గంటలు 4 గంటలు ఇచ్చారు, నైట్ 5 గంటలు ఇచ్చారు? ఏంటి సార్, నైట్ పోయి ఎవడు మడగట్టుకోవాలి సార్ ఆ శాలల్లో? ఒక్కసారి దయచేసి 9 అవర్స్ మీరు డే టైం ఇచ్చే ఏర్పాటు చేయండి సార్. చాలా ఇంతవరకు అంతా అట్లే సాగింది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కొత్తగా అలా జరుగుతుంది? చాలా వరకు తెలియదు. ఒకసారి పారిన భూమి 3 గంటలు పారుతుంది, మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇచ్చే కరెంటు పారిన భూమే పారుతుంటుంది. పారిన భూమి పారేదానికోసం మీరు కంటిన్యూగా ఎన్ని గంటలు ఇస్తారో అన్ని గంటలు కంటిన్యూగా ఇవ్వండి సార్. అది ఎందుకంటే మన రైతులు అడుగుతాను సార్. ఇప్పుడు కరెంటు మన గాలి ఎక్కువ వస్తుందని కరెంటు నిలబడకుండా పోతే 7-8 లక్షలు ఖర్చు పెట్టారు సార్ ఆ పిల్లోనికి తీర్మానంగా. పేద పిల్లోడైనా మీ డిపార్ట్మెంట్ నుంచి ఆ పిల్లోని ఏమైనా ఆదుకునే దానికి ఏమైనా ఉన్నాయా సార్? ఆస్కారం కలెక్టర్ గారు అయితేనే మీరైతేనే అది చాలా 10-15 సంవత్సరాలు మీకు సేవ చేసినారు సార్ ఆ పిల్లోడు. మీ డిఈ గారికి తెలుసు, ఏఈ గారికి తెలుసు, ఏఈడి ఇద్దరు వచ్చినారు సార్. ఆ రోజు పొద్దున డిఈ గారు రాలేదా సార్ ఇడికి? వచ్చాను, కొత్తగా జాయిన్ అయ్యాడు. సభకు నమస్కారం అండి. పేరు ఏం పేరు అన్న? పవన్ సార్. పవన్ ప్రపోజల్ పంపించాము ఆల్రెడీ పైకి. ఎక్కడ పంపించినారు సార్? కార్పొరేట్ ఆఫీస్కి, దానికి ఇన్స్పెక్షన్
అతని గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కదా సార్, ప్రైవేట్ ఎంప్లాయ్. ఏం చేస్తారు మీరు ఆ పిల్లోనికి? ప్రైవేటే కాదు, ఏ వినియోగదారుడైనా కూడా చనిపోతే కరెంట్ షాక్ వల్ల దాని డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి పంపిస్తున్నామన్నా. ఏమి ఇస్తారు? వాళ్ళకి 5 lakhs ఇస్తున్నామన్నా. గవర్నమెంట్ రూల్ ప్రకారం 5 lakhs వస్తుంది. ఒక ఫీల్డ్కి రండి సార్, అర్థమవుతుంది. జిల్లా అంతా అదే ప్రాబ్లం ఉంది. మీరు జిల్లా అంతా కరెంటుకు రైతులకు ఇదే ప్రాబ్లం ఉంది. 3 దఫాలు కరెంట్ వస్తా, ఓ రోజు 10 దఫాలు కరెంట్ వస్తుంది. ఒక బారు 2 బారు కాదు. మీరు రాండి, ఎప్పుడు వచ్చా మీ ఈర్బాబుల మండలానికి? ఎప్పుడు మీ మగమే చూడలేదు మేము ఇంతవరకు. ఇప్పుడు ఏడీ హ్యాండ్లూమ్స్ వస్తే వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఉంది 500 యూనిట్లు. అది మా ప్రొద్దుటూరులో అందరి చేనేత వాళ్ళకు అందడంలే. కాబట్టి కారణం ఏమో వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉంటేనే జరుగుతుంది. ఆల్రెడీ 6,000. ఒక నిమిషం, మీరు అందరికీ తెల్లారుదన 4 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. అందరికీ జనరేషన్ ఉందే, ఐడల్ జనరేషన్ లేదు. సోలార్తో ఇవ్వాల్సిందే కదా. సోలార్తో ఇవ్వాలంటే ఎట్టిస్తావా? 4 గంటల ఊరికి అబద్ధాలని చెప్పి రేపు వాళ్ళతో తిట్టించుకోరనే. 4 గంటలకు జిల్లా ఒక నిమిషం అంటే మన జిల్లాలో కొందరు 8 తర్వాత ఏమంటున్నారు, కొందరు 4 అని చెప్పిన తర్వాత అందరూ అడుగుతారు. అందరికీ ఉంది ప్రాబ్లం జిల్లా అంతా. అది జిల్లా అందరూ మీరు పొద్దున 7, 8 తర్వాత లైన్లో నిలబడడం లేదు, ట్రిప్ అయిదానని చెప్పి అందరూ అడుగుతారు 4 గంటలకు. మేము అందరికీ డీలు అడుగుతుంటే వీళ్ళేమన్నా అని చెప్తారు. అందరూ 4 గంటలకు ఇస్తామని చెప్పి బ్రహ్మాండంగా హామీ ఇచ్చేది రేపు గవర్నమెంట్ తిట్టారు. అట్లా కాదన్నా, కొందరు చెప్పేది ఆచరణ సాధ్యంగా అని హామీ ఇస్తాను. ఇక్కడ 4 గంటలకు డ్యాములలో నీళ్ళు ఉంటాయి, ఏడన్నా జనరేషన్ ఉందా? లేదు. నీకు ఐడల్ జనరేషన్ ఉండేటప్పుడు 4 గంటలకు 12 గంటలకి సోలార్తో రన్ చేయాలి. నువ్వు అడిగిన వాళ్ళకి జిల్లా అందరూ అడుగుతారు నీకు తెల్లారు 4కి ఇమ్మని. ఎందుకంటే వద్దా 4 గంటలకు ఇస్తా అంటే కరెంటు చెప్పకండి. మీరు ఏదంటే సార్ మీరు ప్రభుత్వాన్ని బదనాం చేసి బజార్లో వేయదు అన్నాడు. ఒక నిమిషం ఉండనా, నీకు ఎక్కడైతే రిక్వెస్ట్ ఉందో వాళ్ళతో మాట్లాడి మేము మొత్తం అందరూ చెప్పేస్తారు 4 గంటలకు ఇస్తా అని చెప్పి. ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఏమి చెప్పాను, కొందరు 4కి ఇమ్మని అడుగుతా అంటే నాగేంద్ర గారు సాధ్యం కాదని చెప్తుంటే గమ్మున రైతులు మేము సత్యం చెప్పుకుంటాము. కొందరు 8 నుంచి అయినా సరే 9 గంటలు కంటిన్యూ చేయమన్నారన్నా. సార్ హామీలు ఇవ్వకండి ఊరికి ఏదంటే అది. కొందరు 8 నుంచి 9 గంటలు కంటిన్యూ అడుగుతున్నారన్నా, వాళ్ళకి అలా ఇస్తామన్నా. ఇలా మా ఫీల్డ్కి రాండి, మడవగట్టేవాడు 8 గంటలు మడవగట్టేవాడు వస్తాడా? రాత్రి 3 గంటలు మడవగట్టేవాడు వస్తాడా? మేమంతా రైతులం సార్ ఉండేది. ఎవరైనా మేము అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు మీరు ఉండేది. నువ్వు అందరు చెప్తే ఆయన చెప్పింది ఓకే అంటావు, నేను చెప్పింది ఓకే అంటావు. దాని ఇంకా రోజులు పోతే ఆడిపోతారు వేసి మళ్ళీ ఫోన్ కూడా ఇస్తారు. మీరు ఎవరు కూడా సమాధానం అనేది జిల్లా ఊరికా వదులుతాం చేస్తాం పోటీడా. మీరు ఖచ్చితంగా వదులుతామండి 4 గంటలకు రేపు నుంచి. మీరు వదలలేనుకో సోమవారం రోజు దండా పెడతాం అలా అదే సబ్ స్టేషన్లో. మీరు ఇప్పుడే చెప్పండి వదులుతారా వదలరా, 2 మాటలు. మా ఆయన చెప్తే ఓకే అంటారు, రాంగోపాల్ ఆయన చెప్తున్నాను చూడు. సోలార్ పెట్టి కొంత సోలార్ అయినా కొనాల్సిందే, ప్రైవేట్ వాళ్ళు పెట్టి 20 రూపాయలతో కొనాల్సిందే సార్. మీరు మేము కొనలేప్పుడు మా గవర్నమెంట్లో మీరు ఎందుకు కొనలేకున్నారు? వద్దు ఏ సోలార్ పైన అంత డిప్రెషన్ ఎందుకు పడిపోయినారు సార్? సోలార్ మీద బతకాలన్నా మన మంచలము. అవసరం ఉన్నప్పుడు ఏ దానిపైన మీరు ముందుకు రావాలా? రైతుల పరిస్థితి ఈరోజు బిచ్చగాలం అయిపోతున్నాం సార్. రైతులనే వారు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు కరెంటు పోతుందో ఏం కథో అని అర్థం కాక ఆడలు దొరుకోపోతున్నాం సార్ బావుల కాడికి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది సార్? ఒక్కసారి ఆలోచించండి. ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు? అడగండి, సీఎంని అడగండి. డబ్బు తెప్పించుకోండి, కొనండి కరెంటు. మేము కొన్నాం కదా ముందు డే టైం ఇస్తే రైతులకు బెటర్. మీరు నైట్ ఇస్తాను, నేను 7-9 గంటలు ఇస్తాను, ఎండగాయలేదు కరెంటు రాలేదంటే కుదరదు. రైతులకు ఇవ్వాల్సిందే కరెంటు. లేదన్నా, ఎండ కాస్తే కరెంటు వస్తుంది. పగులేయండి 9 గంటలు. పగలేస్తాం, 9 గంటల పాటు పగిలేస్తాం. మాకు 9 hours అయితే ఇవ్వాలి సార్, తప్పకుండా. 9 గంటలు ఇవ్వండి. అయితే నేను సామాన్య రైతును, సేనకాడి పోయి చూస్తా ప్రతిదీ. ఎప్పుడు మోటార్ ఆడేది నాకు తెలుసు, అది మీకు విన్నవించుకుంటున్నా. అంతకంటే ఏం లేదు, మీరు ఇవ్వండి. గౌరవ సభ్యులు ఇస్తాను. అయితే ఇప్పుడు గాలి తోలేదని ఇబ్బందికరం అవుతుంది. అది మీరేం చేయలేరు, మేమేం చేయలేము. అందుకు రిక్వెస్ట్ సార్. అది డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి పొద్దుటూరులో వ్యూవర్స్కు ఎంతమందికి 500 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే దానిని ఇంప్లిమెంట్ చేసినారు సార్. ఈ 500 యూనిట్లకు సంబంధించినటువంటి వీళ్ళు వ్యూవర్స్ మైక్ కిందికి వచ్చుకొని మాట్లాడు సార్. సార్ నమస్తే సార్.
ఇప్పుడు 500 యూనిట్కి సంబంధించిన వ్యూవర్స్ అందరూ ఎవరు అప్లికేషన్ పెండింగ్ ఏమి లేదు సార్ మా దగ్గర. ఓన్లీ 46 మందే వచ్చారు సార్. వాళ్ళకి ఆ 46 మందికి కన్వర్ట్ చేసేసాం సార్. ఎందుకు అప్లికేషన్ మీరు పోయి తీసుకోండి, వాళ్ళు ఎందుకు పెట్టారు? తీసుకున్నాం సార్. కానీ ఎంతమందికి తీసుకున్నారు సార్? వాళ్ళు మళ్ళీ ఎంతమందికి తీసుకున్నారు, ఎంతమందికి ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు సార్? 46 అప్లికేషన్ వస్తే ఆ 46 అప్లికేషన్ ఫార్వర్డ్ చేశాం సార్. ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు పొద్దుటూరులో? 46 ఇస్తే మిగతా వాళ్ళు ఉన్నారు, 100 మంది ఉండాలి. వాళ్ళందరి పరిస్థితి ఏమి? వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు సార్. అది హ్యాండ్లూమ్లోకి మార్చుకున్నారు సార్. అది మిగతా వాళ్ళు రాలేదు సార్. అది కన్వర్ట్ అంటే 200 యూనిట్స్ చాలనేసి హ్యాండ్లూమ్లోకి మార్చుకున్నారు. అవునా? మీరు 500 యూనిట్లకు ఎంతమందికి ఇచ్చినారు పొద్దుటూరులో? 46 మందికి ఇచ్చాం సార్. 46 సార్. 46 46. ఎంతమంది ఉన్నారు వ్యూవర్స్ పొద్దుటూరులో? 800 ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు సార్. మేము ముందుకు రాకపోతే మీరు పోండి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి. ఫ్రీ పోయినాం సార్. అప్లికేషన్ ఏడి గారు ఊరు ఉచితంగా ఇస్తామంటే వాళ్ళు ముందుకు రారా? అవును సార్. ఎందుకు రారు ఉచితంగా ఇస్తామంటే? సార్ అది కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే దేని కింద అయినా మార్చుకోవాలా? మార్పిచ్చి ఇవ్వండి సార్. అంతేగాని వాడి ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా మీరు అట్లే వాడు కంటిన్యూ చేస్తా అంటే వాడు కట్టుకుంటాడు. అలా డబ్బు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినా కూడా లేదు సార్. యాక్చువల్లీ మేము అడిగినాం సార్ అప్లికేషన్ ఇవ్వమని. కానీ 200 యూనిట్స్ మేము చాలా సార్ అనేసి వాళ్ళు రాలేదు. ఎందుకేరో వాళ్ళు ఎందుకు మార్చుకునే దానికి తగ్గి డబ్బు తగ్గిపోతుందంటే ఒప్పుకోరా ఎవరైనా? నాకు డబ్బులు ఇస్తే నేను చేయవద్దంటానా? లేదు సార్. యాక్చువల్లీ వాళ్ళు ఏమంటే 25,000. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ప్రతి వీవర్ దగ్గరికి ఇంటి దగ్గరికి పోయి అందరూ వీవర్ల దగ్గరికి మొగ్గాల మీద వేసే వాళ్ళు కానీ పవర్ లూమ్స్ కానీ వీళ్ళందరి దగ్గరికి పోయి అప్లికేషన్లు కలెక్ట్ చేసి అందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చేటట్టు చేయండి. మీరు ఏదో ఇక్కడ కూర్చుండాలి, వాళ్ళు రైతులకు వాళ్ళ కొద్దీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే చేసుకుంటామంటే కొంతమందికి పద్ధతులు కూడా తెలియవు. పోయి తెలియజెప్పి తీసుకోండి. తీసుకుంటాం సార్. దేనికి ఉండేది డిపార్ట్మెంట్? మీ ఇన్స్పెక్టర్లు అందరూ ఎక్కడ ఉన్నారు సార్? సంబంధిత ప్రొద్దుటూరు ఏడీఓ గారు డోర్ టు డోర్ పోయారు సార్. కలెక్ట్ చేశారు, అడిగారు. ఆ 46 వచ్చేది సార్. మిగతా వాళ్ళందరూ 200 యూనిట్స్కే మాకు చాలని వాళ్ళు. ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏమి సార్? అది యాక్చువల్లీ అది 25,000 ఇస్తుందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సార్. దానికోసం వెయిట్ చేస్తాను. మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంత డబ్బులు చేతి నుంచి పడతాయి సార్? కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే సార్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 4,500 ఎంతో అవుతుందంట సార్ ఖర్చు. ఏపీఎస్పీడీసీ వాళ్ళ ప్రకారంగా దానికి వాళ్ళ అమౌంట్ కట్టుకుని కేటగిరీ 3 కింద వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పి మీరు ఫ్రీ కరెంట్ వస్తుందంటే వాళ్ళు కట్టుకుంటారు కదా. మీరు ఎంత డబ్బులు ఎంత అని చెప్పాలి వాళ్ళు కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే. సార్ మీ డిఆర్సీ మీటింగ్లో మీరు చెప్పిన తర్వాత మనం పోయి కలిసాం సార్. మీటింగ్ అని పెట్టాం సార్. కానీ చాలా మంది వద్దులేండి సార్, ఈ 200 యూనిట్సే మేము పెట్టుకుంటామని చెప్పారు సార్. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు కేటగిరీ 3 కింద మార్చుకోవాలంటే ఎంత డబ్బులు డిపార్ట్మెంట్కి కట్టాలా సార్? 4,500 రూపాయలు. 4,500 అందరితో కట్టిస్తారు ఎక్కడురా సార్? నేను కట్టిస్తారా 4,500 అందరితో? సార్ ఓకే సార్. సార్ 4,500 మరమగ్గాలకు ఫ్రీ కరెంట్ వస్తా అంటే కట్టనోడు ఎవడన్నా ఉంటాడా? ఓకే సార్. ఓకే సార్. మీరు వాళ్ళ దగ్గరికి పోవడంలే, మీరు వాళ్ళకి విషయాలు చెప్పడంలే. ఉచితంగా కరెంటు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు ఎలాబరేటెడ్గా అందరికీ ఇచ్చే పరిస్థితి కలగజేయాలి కదా. లేదు సార్, కలిసాం సార్. మీతో ఒకసారి కలుస్తాం సార్. మళ్ళీ వచ్చి 2 days వచ్చి కలుస్తాం సార్. ఈ నెలాఖరు లోపల అందరికి ఇచ్చేటట్టు చూడండి. ఓకే సార్. ఓకే సార్. అదేవిధంగా హ్యాండ్లూమ్ కింద 500 యూనిట్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ఇప్పటి వరకు? ఎంతమంది ఫ్రీ కరెంట్ అంటే 200 యూనిట్లు యూటిలైజ్ చేసుకుంటారు సార్? యాజ్ ఆన్ జూన్ వరకు సార్ 6,803 వచ్చేసి హ్యాండ్లూమ్ సార్. 200 సార్ 200 యూనిట్స్ సార్. అట్లే 50 వచ్చేసి ఇవి సార్. ఓన్లీ 50 అనేది 97 సార్. 97 వచ్చేసి పవర్ లూమ్స్ సార్. 97 యాక్చువల్గా అయితే పవర్ లూమ్స్ ఉన్నాయి. బాగా ఎందుకు అట్లా దాంట్లో డిఫరెన్స్? అది గౌరవ సభ్యులు అడిగినట్టు రాకపోవడానికి కారణం సార్ యాక్చువల్లీ ఏమంటే సార్ దాంట్లో ప్రాబ్లం ఉంది. ఏమన్నా గవర్నమెంట్ దృష్టి కన్నా తీసుకుపోయి అదేదన్నా అందరూ యూటిలైజ్ చేసుకునేటట్టు చేసేదానికి ప్రాబ్లం ఏం లేదు సార్. ఎందుకంటే ఒకే ఇంట్లో మరమగ్గం ఉంటుంది, హ్యాండ్లూమ్ ఉంటుంది సార్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం వచ్చేసి 25,000 ఒక పథకం రాబోతుంది సార్. దాన్ని వస్తుందనే ఉద్దేశంతో ఈ పౌరులు ఉంటే రాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ 25,000కి 25,000 గవర్నమెంట్ నుంచి ఏదైనా కూడా వాళ్ళకు సంక్షేమ పథకం కింద వస్తుందనే ఉద్దేశంతో పౌరులం తీసుకుంటే అది రాదేమో అనే దాంతో అనుమానంతో ఇది తీసుకోవడం లేదంట. మెయిన్ డబ్బులు కట్టాలని కాదు.